ఈవీఆర్ ట్యూషన్ పాయింట్ విద్య నేర్చుకో విలువ పెంచుకో అనే కాన్సెప్ట్తో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టేట్ మరియు సిబిఎస్ఈ ట్యూషన్స్ చెప్పబడును. సమ్మర్లో ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ ఉత్తమమైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వబడును. హిందీ ప్రాథమిక నుంచి ప్రవీణ వరకు అన్ని కోర్సులలో క్లాసెస్ చెప్పబడును మరియు 10th ఇంటర్ డిగ్రీ వారికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సౌకర్యం కలదు. మా అడ్రస్ ఏషియన్ కాలేజ్ రోడ్, పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ఏ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రముఖ సినీ హీరో విజయకాంత్కు అంతిమ వీడ్కోలు. భీమవరంలో సీఎం జగన్ జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల. తెనాలి గాంధీ చౌక్లో సీఎం జగన్ హిందూ మత వైఖరిపై తీవ్ర నిరసన ధర్నా తెలియజేసిన బీజేపీ నాయకులు. తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తుల శివకుమార్ సర్వసభ్య సమావేశం. గుంటూరులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు. ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. తెలంగాణకు విచ్చేసిన హోంమంత్రి అమిత్ షా. ప్రముఖ సినీ హీరో డీఎండీకే పార్టీ వ్యవస్థాపకులు విజయకాంత్ గురువారం తుది శ్వాస విడిచారు. వీరు కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. కోవిడ్కు గురై చెన్నైలోని ఐమార్ట్ హాస్పిటల్లో గత 14 రోజులుగా వైద్య పరిశీలనలో ఉన్నారు. ప్రజలు తుది వీడ్కోలు పలికేందుకు వీలుగా వారి భౌతిక కాయాన్ని ఈరోజు ఉదయం ఐలాండ్లో ఉంచారు. సాయంత్రం అంతిమ వీడ్కోలు తెలుపనున్నారు. ప్రధానమంత్రి మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, హీరో రజనీకాంత్ తదితర రాజకీయ నాయకులు, సినీ హీరోలు నివాళులర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్ జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేశారు. 584 కోట్ల రూపాయల నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో ఈ త్రైమాసికానికి 8.09 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని, ఈ 5 సంవత్సరాల్లో 18,576 కోట్లు విద్యా వసతి దీవెన పథకాలకు అందించామని తెలియజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం టీడీపీ కార్యాలయంలో వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజలు చేసి అనంతరం తన ఛాంబర్లోకి ప్రవేశించారు. జనసేన కార్యకర్తల కోరిక మేరకు 21వ వార్డులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు చంద్రబాబును సత్కరించారు. బ్రహ్మానందం తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తుల పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, తనకెదురైన ఎన్నో అనుభవాలతో ఆత్మకథగా ప్రచురితమైన నేను మీ బ్రహ్మానందం అనే పుస్తకాన్ని సినీ హీరో చిరంజీవి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 36 రోజులుగా జరుగుతున్న వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం పలు జిల్లాల్లో విజయవంతంగా కొనసాగుతుంది. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ బస్సు యాత్రలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్రలో గౌరవనీయులు ఎంపీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిపాలనను ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ బందర్ రహదారి వద్ద నుండి కంకిపాడు బస్టాండ్ వరకు కొనసాగిన ర్యాలీలో గౌరవ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మంత్రులు జోగి రమేష్, మిరుగు నాగార్జున, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి ఉప్పాల హారిక, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎంపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కేంద్రంలో అన్ని సంక్షేమ పథకాల పేర్లను ప్రధానమంత్రి అని ప్రీఫిక్స్ పెట్టారని, అందులో నరేంద్ర మోదీ పేరు ఉండదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 28, 29, 30 తేదీల్లో కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోని నియోజకవర్గాల సారథులు, ముఖ్య నాయకులు, కీలక వర్గాలతో అంతర్గత సమావేశాలు కొనసాగిస్తున్నారు. గుడివాడలో ప్రముఖ టీడీపీ నాయకులు వెనిగంట్ల రాము స్థానిక మున్సిపల్ కార్మికుల సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు. కరోనా సమయంలో మరణించిన 3 కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించారు. శుభం టైల్స్ అండ్ పెయింట్స్ మెగా షోరూమ్ తెనాల్లో ప్రారంభించబడినది. మా వద్ద అనేక రకాల డిజైన్స్తో టైల్స్, పెయింట్స్ అండ్ వైట్ సిమెంట్ అండ్ శానిటరీ ఐటమ్స్ లభించును. ఏషియన్ పెయింట్స్ మా ప్రత్యేకత. హోల్సేల్ అండ్ రిటైల్గా అమ్మబడును. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9248 66389, 63057 04148. మా అడ్రస్సు కటివరం రోడ్, రైల్వే స్టేషన్ సెంటర్, బాలాజీరావుపేట్, తెనాలి 522201.
తెనాలి గాంధీ చౌక్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్రంలో హిందూ దేవాలయాలు మతపరమైన దాడులు ఎక్కువయ్యాయని నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తిరుపతిని ఆధ్యాత్మిక రాజధాని దేవాలయంగా భావిస్తామో అక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు ఇస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్ ఫోటో వేయటాన్ని బీజేపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మంచాల రత్నరాజు, జిల్లా యువమోర్చా అధ్యక్షులు మైలా హరికృష్ణ, మద్దెల కృష్ణకాంత్, అన్నవరపు వేణు, బిట్రా కనకదుర్గలక్ష్మి, నందకిషోర్, రవీంద్ర కుశల్ జైన్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా భావిస్తామో అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వ్యక్తులకి ఇచ్చిన ఇళ్ల పట్టాలపైన వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ వ్యతిరేకి, హిందూ ద్రోహి జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోని వేయటాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈయనకి హిందూ మత యొక్క విశ్వాసాలపైన ఎటువంటి విశ్వాసం లేదు, హిందూ దేవాలయాల మీద విశ్వాసం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఈయన దృష్టిలో కేవలం ఒక ఆదాయ వనరుగా చూస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ హిందూ దేవాలయాల మీద ఎందుకింత వివక్ష అని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. సీఎం అయిన దగ్గర నుంచి ఏదో విధంగా ఈ మతం మీద జనాల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేసి వేరే మతంలోకి వీళ్ళందరినీ మార్చడానికి ఏదైనా కుట్ర చేస్తున్నాడా అనే విధంగా ఈయన ప్రవర్తన చూస్తూ ఉంటే అనుమానం కలుగుతూ ఉంది. టీటీడీ చైర్మన్ చూస్తే ఆయన హిందువులు పెట్టడు, వేరే మతాన్ని ఆచరించి ఆయన తీసుకొచ్చి అక్కడ చైర్మన్ చేస్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆదాయాన్ని ఏదైతే భక్తులు భక్తితో ఆయనకి సమర్పిస్తారో దాన్ని తీసుకెళ్లి వేరే వాటికి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనేక సార్లు ఓడిపోయినా కూడా ఇలా రక్తంగా ఏదైతే చెప్పానో వంగోత్తా దేవుళ్ళలాగా ఈ ప్రయత్నాలు ఆపట్లేదు. తెనాలి మండల పరిషత్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు అన్నాబుత్తిని శివకుమార్ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ మరియు ఎంపీపీలతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించారు. తెనాలిలోని టీడీపీ కార్యాలయంలో బీసీ సాధికారిక రాష్ట్ర కన్వీనర్, తెనాలి టీడీపీ లీగల్ సెల్ సభ్యులు తాడిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బీసీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని వెంకటేశ్వరరావుచే 2024 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీసీలు పట్టుకొమ్మలని, వారి పోరాట పటిమ, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 22వ నంది నాటకోత్సవాలు గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నారు. గత 9 రోజులుగా జరుగుతున్న ఈ నాటకోత్సవాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల్లో 12 మంది నాటక కళాకారులు, 38 మంది నాటక బృందాలు పాల్గొన్నారని శ్రీ పోసాని కృష్ణమురళి తెలియజేశారు. ఈ ఉత్సవాల్లో గెలుపొందిన విజేతలకు 74 అవార్డులను అందించనున్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు విచ్చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతతో పాటుగా త్వరలో చేపట్టనున్న పార్టీ కార్యక్రమాల గురించి తెలియజేశారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్ను గురించి దిశానిర్దేశం చేశారు. వాల్మీకి బోయలకి జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా 2024 జనవరి 20న వేలాది మంది వాల్మీకి బోయ సోదరుల ఆధ్వర్యంలో కర్నూలులో జరగబోయే హలో వాల్మీకి చెలో బోయ పోస్టర్ను బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆవిష్కరించారు. బీసీవై పార్టీ అధ్యక్షులు, బీసీ యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గురించి ప్రముఖ మ్యాగజైన్ సంస్థ ఫోర్బ్స్ ఓ ఆర్టికల్ను ప్రచురించింది. బలుగు బలహీన వర్గాల కోసం రైతుల శ్రేయస్సు, యువత మరియు మహిళల అభివృద్ధి కొరకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నవ రాజకీయ నిర్మాణం జరిగిందని ఆ పత్రిక తెలియజేసింది. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీటీడీ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరనుంది. విడతల వారీగా ఇండ్ల స్థలాల పంపిణీ చేయడానికి పాలక మండలి సిద్ధమవుతుంది. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.